మీరు ప్రతిరోజు 6-8 అవర్స్ పడుకున్నా కూడా మార్నింగ్ లేచి టైర్డ్‌గా ఫీల్ అవుతున్నారా? అలా అయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుద్ది. ఈరోజు మనందరం ఫాలో అవుతున్న స్లీపింగ్ మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. మిస్టేక్ నంబర్ 1, రాంగ్ స్లీప్ టైమ్. చాలా మంది నైట్ 11కి, 12కి, ఈవెన్ 1 ఏఎంకి కూడా పడుకుంటారు. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్. బాడీకి బెస్ట్ రిపేర్ టైం 10 పీఎం టు 2 ఏఎం మధ్య జరుగుతుంది. మీరు ఈ టైం అప్పుడు నిద్రపోతే బాడీ ప్రాపర్‌గా డిటాక్స్ అవ్వదు. హార్మోన్స్ ప్రాపర్‌గా రిలీజ్ అవ్వవు. సో ట్రై టు స్లీప్ బిఫోర్ 10:30 పీఎం. సో దట్ బాడీ మంచిగా రిపేర్ అవుతుంది, డిటాక్స్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 2, హెవీ డిన్నర్ బిఫోర్ బెడ్. చాలా మంది డిన్నర్ మిడ్‌నైట్‌లో చేస్తారు. ఇలా చేయడం వల్ల ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి టైం ఉండదు. హెవీ డిన్నర్‌తో పడుకుంటే డైజెషన్ జరగదు. యాసిడ్ రిఫ్లక్స్, బ్లోటింగ్ వస్తాయి. స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో డిన్నర్ లైట్‌గా, స్లీప్‌కి 2 అవర్స్ ముందే కంప్లీట్ చేయండి. మిస్టేక్ నెంబర్ 3, యూజింగ్ మొబైల్ ఇన్ బెడ్. మీరు కూడా బెడ్‌లో ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేస్తున్నారా? బ్లూ లైట్ వల్ల బ్రెయిన్‌కి సిగ్నల్ వస్తుంది వేకప్ అని. మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ రిలీజ్ అవ్వదు. స్లీప్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో మినిమం 30 మినిట్స్ ముందు మొబైల్ ఆఫ్ చేయండి. బెటర్ స్లీప్ ఉంటుంది. నెక్స్ట్ మిస్టేక్ తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి హెల్త్ టిప్స్ మీకోసం తీసుకొస్తా. మిస్టేక్ నెంబర్ 4, రాంగ్ పిల్లో ఆర్ రాంగ్ పొజిషన్ ఆఫ్ స్లీపింగ్. రాంగ్ పిల్లో హైట్ ఆర్ ఆక్వర్డ్ స్లీపింగ్ పొజిషన్ వల్ల నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఈవెన్ స్నోరింగ్ వస్తాయి. స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. స్లీపింగ్ కి కరెక్ట్ పోస్చర్ అంటే లెఫ్ట్ సైడ్ లేచేసి మీడియం పిల్లో యూస్ చేయాలి. మిస్టేక్ నెంబర్ 5, ఇర్రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్. వీక్ డేస్ లో మంచిగా ముందే పడుకొని వీకెండ్స్ లో లేట్ నైట్ నిద్రపోవడం. ఇలా చేస్తే బాడీ క్లాక్ కన్ఫ్యూజ్ అవుతుంది. రెగ్యులర్ స్లీప్ టైం ఉంటే మాత్రమే డీప్ స్లీప్ పాసిబుల్ అవుతుంది. ట్రై టు స్లీప్ అండ్ వేకప్ సేమ్ టైం డైలీ, ఈవెన్ సండే కూడా. మిస్టేక్ నెంబర్ 6, డే లైట్లో లేకుండా ఉండటం. చాలా మంది మార్నింగ్ లైట్లో ఎక్స్పోజర్ తక్కువగా ఉంటారు. ఆఫీస్లో, హౌస్లో, ఏసీ రూమ్స్లో టైం స్పెండ్ చేస్తారు. బాడీ క్లాక్కి డే లైట్ చాలా ఇంపార్టెంట్. సన్ లైట్ వల్లనే మన బాడీకి సిగ్నల్ వస్తుంది డే స్టార్ట్ అయింది, నైట్ అప్పుడు నిద్ర రావాలి అని. డే లైట్ లేనప్పుడు స్లీప్ హార్మోన్ మెలటోనిన్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వరు. సో మార్నింగ్ అట్లీస్ట్ 50-20 మినిట్స్ సన్లైట్లో వాక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుండి ఈ 6 స్లీపింగ్ మిస్టేక్స్ని అవాయిడ్ చేసి చూడండి. మీ స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం ఈ స్లీపింగ్ మిస్టేక్స్ని ఫాలో అవ్వడం వల్ల మన బాడీలో ఏం జరుగుతుందనేది. బ్రెయిన్ స్లో అవుతుంది. స్లీప్ లేకపోతే నెక్స్ట్ డే మెమరీ, ఫోకస్, డెసిషన్ మేకింగ్ పవర్ అన్నీ తగ్గిపోతాయి. మీరు చదివిన విషయం కూడా గుర్తుండదు. చిన్న చిన్న విషయాలు కూడా కన్ఫ్యూజ్ చేస్తాయి. బ్రెయిన్ కి స్లీప్ అంటే రీసెట్ బటన్ లాగా ఉంటుంది. వితౌట్ ఇట్ యువర్ మైండ్ ఫీల్స్ టైర్డ్ అండ్ ఫాగీ. మూడ్ స్వింగ్స్ అండ్ డిప్రెషన్ రిస్క్. నైట్ స్లీప్ బాగాలేదు అంటే నెక్స్ట్ డే మనం ఇరిటేట్, యాంగ్రీ అండ్ ఎమోషనల్గా ఉంటాం. చిన్న మాటలకు కూడా కోపం వస్తుంది. పేషెన్స్ ఉండదు. ఈవెన్ క్రయింగ్ ఫీల్ ఉంటుంది. లాంగ్ టర్మ్ స్లీప్లెస్నెస్ అనేది యాంగ్జైటీ అండ్ డిప్రెషన్కి రీజన్ అవ్వచ్చు. బాడీ ఇమ్యూనిటీ వీక్ అవుతుంది. స్లీప్ టైంలో మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. రిపేర్ అండ్ ప్రొటెక్షన్ మూడ్లో ఉంటుంది. కానీ స్లీప్ బాగాలేదు అంటే సింపుల్ ఫీవర్, కోల్డ్, ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి. ఇలాంటి చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా మనకి సీరియస్ అవ్వచ్చు. వెయిట్ గెయిన్ అండ్ డయాబెటీస్ రిస్క్. ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది హార్మోన్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఇన్సులిన్ అండ్ హంగర్ హార్మోన్స్. ఇవి రిలీజ్ అవ్వడం వల్ల ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తాం. మెటబాలిజం స్లో అవుతుంది. రిజల్ట్ బెల్లీ ఫ్యాట్, డయాబెటీస్, షుగర్ క్రావింగ్స్. హార్ట్ అండ్ బీపీ ప్రాబ్లమ్స్. డీప్ స్లీప్లో మన హార్ట్ స్లోగా పంప్ చేస్తుంది, రెస్ట్ మోడ్లో ఉంటుంది. కానీ స్లీప్ లేకపోతే హార్ట్ ఆల్వేస్ స్ట్రెస్లో ఉంటుంది. బీపీ పెరిగిపోతుంది. హార్ట్ అటాక్ రిస్క్ కూడా పెరుగుతుంది. హార్ట్ హెల్త్ గురించి, హార్ట్ అటాక్ రిస్క్ నుంచి ఎలా తప్పించుకోవాలి, హార్ట్ని ఎలా హెల్తీగా ఉంచుకోవాలని ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఈ వీడియో చూశాక ఆ వీడియోని కూడా చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఐస్ అండ్ స్కిన్ డ్యామేజ్. ఐస్ రెడ్, డ్రై అండ్ టైడ్ ఉంటాయి. స్కిన్ డల్ అవుతుంది అండ్ డార్క్ సర్కిల్స్ వస్తాయి. మీరే చూసుకోవచ్చు ఒక స్లీప్లెస్ నైట్ తర్వాత ఫేస్ ఎలా ఉంటుందని. సో ఫ్రెండ్స్, నిద్ర అంటే టైం వేస్ట్ కాదు. స్లీప్ ఈస్ హీలింగ్, బ్యాలెన్సింగ్, రీఛార్జింగ్. మీరు స్లీప్ని ప్రయారిటీ చేయకపోతే బాడీ, మైండ్ రెండు స్లోగా బ్రేక్ అవుతాయి. నిద్ర లేకపోతే ఆరోగ్యం లేదు. ఇంకా ఇలాంటి హెల్త్ టిప్స్ కావాలా? దెన్ ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.